విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కరస్పాండెంట్ వెంకీ నాయుడు ఎన్నికలు హామీలను అమలు చేయడంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకటచిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇవ్వడం లేదన్నారు. పెన్షన్లలో కోత పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సంబంగి వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, బాడంగి జడ్పీటీసీ పి. రామారావు, మాజీ ఎంపీ రెడ్డి దామోదర్ పాల్గొన్నారు. ఇది బాహాటంగా ప్రజలకి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే అది ముఖ్యమంత్రి గారు. మనందరికీ తెలుసు, ఎన్నికల ముందర సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు యాజిటీజ్గా మీకు అందరికీ అందిస్తూ తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలని, మరి ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఒకవేళ ఇవ్వలేకపోతే నెలకి 3,000 రూపాయలు ఆర్థిక వృద్ధి కల్పిస్తామని, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి రైతు భరోసాగా అందిస్తామని, అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఎంతమంది పిల్లల ఇంట్లో ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని, అలాగే ప్రతి మహిళకి నెల ఒక్కంటికి 1,500 చొప్పున 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు కూడా చెల్లిస్తామని, ఇంటింటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, ఇవి సూపర్ 6లో ఉన్నటువంటి 6 ప్రధాన అంశాలు. ఈ అంశాల్లో అయితే ఏ ఒక్కటి కూడా ఆయన నిర్వర్తించలేదు. ఇక ఇందులో పొందుపరిచినటువంటి అంశం దేనికి అదే మాట్లాడుకోవాలి కాబట్టి పెన్షన్లు మాత్రం ఆయన చెప్పినట్టుగా ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ అవి ఎలా ఇప్పుడు తగ్గించాలనే దాని మీద ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బులు మిగులుతాయి, ఎవరికి ఎలా తగ్గొట్టాలన్నటువంటి ఆలోచనలోనే ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. వికలాంగులకి మళ్ళీ సదరన్కి ఒక ఏరియా వాళ్ళు ఇంకొక ఏరియాకి, అలాగే ఒక మండలం వాళ్ళు ఇంకొక జిల్లాకి అలా పంపించడానికి కూడా ఇవాళ ప్రతిపాదనలు సిద్ధమయ్యి సమాచారం కూడా అందజేస్తూ ఉన్నారు. అందుచేత అంటే దీని తాలూకా దురుద్దేశం మనకు స్పష్టంగా ఈ పెంచిన పెన్షన్లు కూడా ఏ విధంగా తగ్గించాలని. ఇంకా ముఖ్యమైనటువంటి అబద్ధం ఇంకోటి చెప్పారంటే 50 సంవత్సరాలు నిండినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. పాపం ఆర్థికంగా అవకాశం లేనటువంటి వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజనులు వీళ్ళందరూ కూడా 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా ఆశించారు. ఆ పక్కనే మరి ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మరికొన్ని అబద్ధాలు కూడా ఆడడం జరిగింది. అందుచేత వీళ్ళిద్దరి తాలూకా మాటలు నమ్మి కూటమి ప్రభుత్వం ఏదో మాకు ఉపకారం చేస్తుందని భ్రమపడి ఇవాళ జనసేన పార్టీలో ఉన్నటువంటి యువకులందరూ కూడా, టీనేజ్ యువకులందరూ కూడా వాళ్ళు ఓట్లు వేయడమే కాకుండా వాళ్ళ తాలూకా ఓల్డ్ పేరెంట్స్ తాలూకా ఓట్లు కూడా వీళ్ళే తీసుకెళ్ళి వేసినటువంటి సందర్భం మనందరం ఎలక్షన్ చూసాం. మనందరికీ తెలుసు, ప్రధానంగా రీసర్వే మీద జగన్ గారు బొమ్మ పొందని
ఆ రాయి మీద అదేదో జగనే ఆ భూములలో లాక్కెళ్ళిపోతారని ప్రజలందరికీ కూడా ప్రతి నోట అర్థమైనట్టుగా తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అది క్యాన్సిల్ చేయలేకపోయావు? మళ్ళీ ఇప్పుడు అదే చట్టాన్ని అదే రీసర్వేని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నావే, దీన్ని ఏమనాలి? నిన్ను కానీ నీ ఉప ముఖ్యమంత్రిని కానీ ఇవాళ స్కూల్ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. 3 నుండి 5 వరకు హై స్కూల్లో మెరిచేస్తే గత ప్రభుత్వం చేస్తే ఇవాళ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఎలిమెంటరీ స్కూల్కి పంపించాలన్నటువంటి ఆలోచనలో పడుతున్నారు. అంతేదా మిగతా మార్పులు చేర్పులో నువ్వు ఇవ్వలేకపోవచ్చావన్న దాని మీద వెళ్తే ఇవాళ స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసేయడంలో కానీ ఈ మార్పుల వల్ల కానీ వాళ్ళ తాలూకా భవిష్యత్తుని నాశనం చేయడం అవుతుందనేది ఇవాళ తల్లిదండ్రులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. పసుపు ఆయనకు రాశారు, కుంకుమ పుట్టేమో జగన్ గారికి దిద్దారు ప్రజలు 2019 నాడు. మళ్ళీ అలాంటి ఆలోచన చేస్తే అదే రిపీట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి ప్రజలు పౌరులాగా ఉన్నారని అనుకుంటే తప్పది. ప్రజలు చదువుకున్నారా లేదని లోక జ్ఞానంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ ఎక్కువ మంది వైసీపీ వాళ్ళ కంటే కూడా తెలుగుదేశంలోనే జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా దొంగ తేలి కథలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు బాధపడిపోతున్నారు తప్ప మాకు ఇది అందలేదని చెప్పుకోలేకపోతున్నారు, లేకపోతే ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా భావిస్తారని, ఎడ్యుకేట్ అవ్వాలని ప్రజలందరూ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.